కాంగ్రెస్ ఎంపీ శ్యామల కిరణ్ హాట్ కామెంట్స్. బీఆర్ఎస్లో మిగిలేది 4 ఎమ్మెల్యేలే అని వ్యాఖ్య. మిగతా వారంతా కాంగ్రెస్లో చేరతారని కామెంట్. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక ఘటనపై హోంమంత్రి సమీక్ష. డీజీపీతో మాట్లాడిన అనిత ప్రత్యేక బృందాలతో విచారణ వేగవంతం చేయాలని ఆదేశం. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచన. ఇంద్రకీలాద్రి కొండ చర్యల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు. నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటున్న ఆలయ అధికారులు. బండలు పడకుండా అడ్డుగా గోడ నిర్మించాలని ప్రతిపాదన. 2 రోజుల్లో ప్రారంభం కానున్న పనులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో ఊడిపడ్డ పెచ్చులు. వర్షం కారణంగా హాస్పిటల్లో లీకేజ్. పరిస్థితులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశం. మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల ధర్నా. రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూ సర్వేకు వచ్చిన అధికారులు భూములు ఇచ్చేది లేదంటూ అన్నదాతల ఆందోళన. ఉద్రిక్తతల మధ్య సాగుతున్న భూ సర్వే. కిడ్నాపై ఇంటికి చేరిన నరేందర్ను ప్రశ్నిస్తున్న పోలీసులు. 2 రోజుల క్రితం ఎంఆర్పీఎస్ నేతతో పాటు మరొకరి కిడ్నాప్. తర్వాత వరంగల్ తరలించిన రియల్టర్లు. భూ వివాదమే కిడ్నాప్కు కారణమని అనుమానం. రియల్టర్ కృష్ణ హత్య కేసును ఛేదించిన పోలీసులు. కుటుంబ సభ్యులే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు నిర్ధారణ. ఆస్తి తగాదాలతోనే మర్డర్ చేసినట్టు గుర్తింపు. హైదరాబాద్ బైరాగిగూడలో బుల్లెట్ కలకలం. అపార్ట్మెంట్ 5వ అంతస్తు ఫ్లాట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్. ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో జవాన్లు ప్రాక్టీస్ చేస్తుండగా గన్ మిస్ఫైర్. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో గంజాయి బ్యాచ్ హల్చల్. అర్ధరాత్రి దాటితే రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులపై దాడులు. పాలకొల్లుకు చెందిన బొడ్డు సూర్యారావు కుటుంబంపై అటాక్. డబ్బులు ఇవ్వకపోవడంతో కారు అద్దాలు ధ్వంసం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత. ఓ వ్యక్తి దగ్గర 140 కిలోల మత్తు పదార్థం స్వాధీనం. ముఠా సభ్యుడు అరెస్ట్. పరారీలో మరో 4 స్మగ్లర్స్. పట్టుబడ్డ గంజాయి విలువ 35 లక్షలు ఉంటుందని అంచనా. రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి పెరిగిన ఇన్ఫ్లో. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. 175 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు. దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు. 11 చోట్ల ఇండియా కూటమిదే హవా. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ కాంగ్రెస్ లీడ్. పంజాబ్ ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ విక్టరీ. జలంధర్లో మోహిందర్ భగత్ విజయం. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 73,760. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 67,610. తిరుమలలో భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,63,00,000.